డిన్నర్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్టార్టర్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. హెల్దీ స్టార్టర్ అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మీకు మంచి ఏమని పేరు పెట్టాలి దానికి, రాగి క్యూబ్సా, ఫ్రైడ్ రాగి క్యూబ్సా, ఏం పెడదాం అబ్బా ఇంకా ఆలోచించలేదు, కానీ పేరు అయితే మీరు పెట్టండి. సో రెసిపీ అయితే నేను చూపిస్తాను. లేట్ చేయకోకుండా మంచి హెల్తీ రెసిపీ అండి. రీసెంట్గా నేను ఒకే పిండితో 5 రకాల టిఫిన్స్ అని చెప్పి మీకు వీడియో పోస్ట్ చేశాను కదా. ఇది మీకు రెసిపీ మళ్ళీ లాంగ్ అయిపోతుంది, సపరేట్గా వీడియో పెడతానని చెప్పాను. అందుకని చెప్పి ఈ వీడియో సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకోకుండా రెసిపీ చూసేద్దాము. మీరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదు అంటే కనుక డైటింగ్కి, డిన్నర్కి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లేదు అంటే సరదాగా ఫ్రెండ్స్ వస్తే స్టార్టర్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. హెల్దీ స్టార్టర్ అనమాట. అలా మీరు ఎలా అయినా మీరు రెసిపీ ట్రై చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామండి. ఇదిగోండి, పప్పు అయితే ముందు ఒక 4 గంటల పాటు నాననివ్వాలండి. ఇక్కడ నేను గ్లాస్ ఉంది కదండి, దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను. కొలతకి మీరు ఏదైనా తీసుకోవచ్చండి, కాకపోతే నేను చెప్పే కొలత ప్రకారం దాంతో కొలుసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నిటికీ ఒకటే పాత్ర వాడాలి. చక్కగా చల్లటి నీళ్ళు వాడి మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ వేడెక్కితే మనకి ప్రాపర్గా ఫర్మెంట్ అనేది అవ్వదు. చూస్తున్నారు కదా, మనకి పిండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం దేనితోటైతే పప్పు నానబెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటే 1కి 2 పడుతుందండి. ఇది మనకి రవ్వ మార్కెట్స్లో ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, లేదంటే బిగ్ బాస్కెట్లో మనకి ఇట్లా జొన్న రవ్వ ఉంటుంది, అలాగే రాగి ఇడ్లీ రవ్వ అని ఉంటుందండి. నేను అది తీసుకున్నాను. ఈ పిండిలోకి వేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చలికాలం కనుక మనకి ఫర్మెంట్ అవ్వదు. మార్నింగ్కి చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే చలికాలం కనుక ప్రాపర్గా ఫర్మెంట్ అవ్వదండి. అందుకని చెప్పి మనం ఉప్పు కలిపేసుకొని చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. రీసెంట్గా నేను చదివాను, విన్నాను కూడా అండి, మనం చేత్తోటి కలపడం మూలంగా పిండి ఫర్మెంట్ కానివ్వండి ఏదైనా కూడా బాగా అవుతుందంట, చేత్తోటి మంచిగా కలపడం మూలంగా. సో ఇక్కడ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక రేకు ఒకళ్ళం తినలేమన్నమాట. అందులో ఇవి బాగా మనకి హెవీగా కూడా ఉంటుంది కదండి. ఒకవేళ ఇంట్లోనే కావాలనుకుంటే మీరు కొంచెం క్యారెట్, ఈ క్యాబేజీ తురుము, క్యాప్సికము ఇవన్నీ వేసుకుని కొంచెం సాటే చేసేసి పోపు పెట్టేసుకుని సాటే చేసి అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను మధ్యలో 2 కనుక మధ్యలో గ్యాప్ ఇచ్చి పెడుతున్నానండి ఇట్లా. ఇంక ఇది మనం నార్మల్గా ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేసుకుంటామో అట్లా చేసుకోవటమే. ఇది ఉండాలని ఏం లేదండి, ఇడ్లీ రేకుల్లో హ్యాపీగా వేసుకోవచ్చు. వావ్, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. ఇది ఫ్రైడ్ ఇడ్లీ చేసుకుందామండి. ఈ రెసిపీలు ఏమన్నా మీకు అర్థం కాకపోతే కనుక అడగండి, లేదంటే మీరు మీ స్టైల్లో చేసుకోండి. చక్కగా హ్యాపీగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం బోర్డు మీద కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. నేను మళ్ళీ ఎక్కువ గిన్నెలు అవ్వకోకుండా అందులోనే చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి, చక్కగా ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఫ్రైడ్ ఇడ్లీ కోసం ఒక మూకుడు పెట్టేసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు వేసుకుని చిటపటమనివ్వాలండి. ముందు ఆవాలు చిటపటమన్నాక అందులోకి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇది పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తారు అనుకుంటే చాప్ చేసి వేసుకోండి కరివేపాకు. దీనిలోకి కొంచెం ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ మీరు ఏం వేసినా కూడా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి. ముందు ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేద్దాం, వెజ్జెస్ మంచి కలర్ రావటం కోసం. అలాగే పసుపు యాంటీబయాటిక్ కూడా కదా. కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలంటే. దీనిలోకి క్యాబేజీ తురుము, క్యాప్సికమ్
చూసారా, క్యాప్సికమ్ కూడా అట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఇట్లా పొడవుగా తురుముకోవాలండి, అప్పుడు బాగుంటుంది చూడడానికి. ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఈ ముక్కల్లోకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి పిండిలోకి సరిపడా ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కనుక ఓన్లీ ముక్కలకు సరిపడా వేసుకోవాలి. దీనిలోకి కొంచెం టమాటో కెచప్ ఒక 1.5 టేబుల్ స్పూను. నేను నాకు కొంచెం రెగ్యులర్గా చేస్తుంటాను కనుక అందాజా ప్రకారం వేస్తానండి. ఇక మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం. ప్రతి ఇంటి అవసరాలు సపరేట్గా ఉంటాయండి, మీ అవసరాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇదిగోండి ఇట్లా కొంచెం మనం ఇదంతా సాటే చేసేసుకోవాలి మంచిగా. వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చూసారా, జస్ట్ మీకు ఐడియా కోసం అట్లా నేను చేతిలో పోసుకొని చూపిస్తున్నాను. అలా వాటర్ చిలకరించుకోవాలి అంతే. ఇందులో మీరు కావాలనుకుంటే ఈ సాసెస్ అవి వేసుకోకుండా పెప్పరు, చాట్ మసాలా ఇంకా అలా కూడా చేసుకోవచ్చండి. ఇంకా అంతే అయిపోయింది. దీనిలోకి మనం ఈ కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ ఉన్నాయిగా, రాగి క్యూబ్స్, ఇవి వేసేసుకోవాలి. వాస్తవానికి వెజిటబుల్స్ తక్కువైనాయండి, ఇంకా కాసిన వేసుకోవచ్చు. క్యాబేజీ కొంచెమే ఉంది ఇంట్లో, దానికి అనుగుణంగా నేను మిగిలిన వెజిటబుల్స్ కట్ చేశాను. లేదంటే వెజిటబుల్స్ దీనికి డబల్ రావాలి మనకి. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి డబల్ వేసుకోవాలి వెజిటబుల్స్, అప్పుడు ఎక్కువ వెజ్జెస్ తక్కువయ్యి సూపర్గా ఉంటుంది అనమాట. ప్రతి ముక్కకి కూడా మనం వేసిన ఇదంతా మంచిగా పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. కావాలనుకుంటే మీకు ఇష్టం ఉంటే పైన అలా ఫ్రెష్ కొత్తిమీర చల్లుకోండి. నాకు ఈ ఫ్లేవర్స్ ఇలాగే నచ్చుతాయి, కొత్తిమీర వేయను, అందుకని మీ చాయిస్ని బట్టి వేసుకోండి. ఇంకా అంతే. ఇదిగోండి చూస్తున్నారా, చక్కగా పర్ఫెక్ట్గా మంచి బ్యూటిఫుల్ బౌల్లోకి అట్లా మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే వాళ్ళకి తెలియదు కదండి. అదేదో కీమా బాల్స్ లాగా ఉన్నాయి చూడండి చూడడానికి. సో మనం దీనికి ఏదన్నా మంచి పేరు పెట్టేసి వాళ్ళకి పెట్టేయాలన్నమాట. చూసారు కదండి రెసిపీ. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ వేసేస్తాము, పిల్లలు తినే స్కూల్కి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత హ్యాపీగా మళ్ళీ ఈ టైప్లో చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది, మనకు కూడా ప్రిపరేషన్ టైం తక్కువలో చక్కగా పనులు అయిపోతాయి అన్నమాట. ఏమంటారు? మీకేమనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. ట్రై చేసి అవుట్పుట్ ఎట్లా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీలు తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.